కూడల్ సర్కిల్ సమావేశానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలు సభాధ్యక్షులు బాలరెడ్డి గారు, టీవీఏఈ జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, కో చైర్మన్ సాయిలు గారు, చంద్రారెడ్డి గారు, కంపెనీ నాయకులు కన్వీనర్లు, కంపెనీ నాయకులు, సర్కిల్ సోదరి మనులందరికీ కూడా ఈ సాయంకాల సమావేశ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత వైభవం అయితే అప్సుగూడ సర్కిల్లో లేదని నేను భావిస్తా ఉన్నా. దానికి మీరేమంటారు? ఒప్పుకుంటారా? కక్షగట్టినారే నా మీద కళ్ళకే కొట్టేట్టు పెట్టారు. నన్ను ఈయనే కూర్చోబెట్టారు. అయితే నేనైతే ఖచ్చితంగా ఆ రకంగా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే గతంలో ఒకటే యూనియన్గా మీటింగ్ పెడితే కూడా ఇంతకు డబ్బులు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 8 సంఘాలకు మీటింగ్ పెడితే థ్యాంక్ యూ సీను, థ్యాంక్ యూ ఇప్పుడు బాగుంది. 8 సంఘాలకు మీటింగ్ పెడితే కనీసం వాళ్ళ సగం కూడా లేనటువంటి పరిస్థితి. అసలు మనం ఏ స్థానంలో ఉన్నాం చూసినారు? నా మీద కక్ష కట్టారు. నేను మైక్ పెట్టినప్పుడు సాయ పెట్టారు తాగొద్దని. అయితే అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం? ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? పోసుకో. ఎందుకు ఈ దుస్థితి ఏర్పడింది? మరి అప్సుగూడ సర్కిల్లో ఉన్నటువంటి కార్మిక సోదరిమణులు భయపడుతున్నారా? మౌనం అంగీకారం. ఇక్కడనే వస్తున్నాయి, ఇక్కడ వస్తలేదు. ఫోన్లు కాసేపు బయట పక్కకు పెట్టండి దయచేసి. ఈ ఒక్క క్షణం, ఈ ఒక్క రోజు, ఒక్క పూట కాసేపు పక్కకు పెట్టండి. మనం ఎందుకు వచ్చినాం ఇక్కడికి? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఇప్పుడే మన సోదరులు మాట్లాడుకుంటూ రకరకాలుగా మాట్లాడారు. 48 సంవత్సరాల నుంచి 61 సంవత్సరానికి దగ్గరలో ఉన్నటువంటి కార్మిక సోదరుమణులు చాలా మంది ఉన్నారు. అయినా కనీసం మనం గ్రాట్యుటీని కూడా తీసుకోలేనటువంటి దుస్థితిలో మనం ఉన్నాం. అంటే మన ఐక్యత అనేది విచ్ఛిన్నమైంది. మన ఐక్యత అనేది రావాలి అని అంటే పూర్వ వైభవాన్ని, పూర్వ నాయకత్వాన్ని మనం పొందుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నాయకత్వాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తెగింపు మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తెగింపు ఈ అప్సుగూడ సర్కిల్ నుంచే మొదలు కావాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి సంకల్పంతో ఇలా అక్కడ సౌత్ సర్కిల్లో పెట్టినాం. కనీసం సౌత్ సర్కిల్లో 350 మంది 400 మంది వచ్చారు. కానీ ఇక్కడ భయానికే తావు లేనటువంటి అప్సుగూడ సర్కిల్లో 200 మందిని చూస్తుంటే ఇలా నేను షేమ్గా ఫీల్ అవుతున్నా. అందులో సగం మంది ఆ సోదరులే ఉన్నారు. ఎట్లా మాట్లాడతారు పటేల్ మీరు? కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్మికుడు సరే, ఇక్కడికి రానటువంటి వాళ్ళని కొన్ని అనివార్య కారణాల వల్లనో, లేకపోతే ఉద్యోగరీత్యానో, ఇంకా వేరే కారణాల వల్ల రాకపోతే పర్వాలేదు. కానీ ఆ పోయినోడు పోతలే, నాకెందుకులే, వాడికి వస్తే నాకు వస్తుంది కానీ అనుకున్నటువంటి నీచపు ఆలోచన ఉన్నటువంటి కార్మికులు ఎవరైనా ఉంటే సిగ్గు తెచ్చుకోవాలి, సిగ్గుపడాలి. ఇది ఎవరి కోసమో చేస్తున్నటువంటి ఉద్యమం కాదు. నీ కోసం, నీ భార్య పిల్లల కోసం చేస్తున్నటువంటి ఉద్యమం మాత్రమే. అయ్యా నీ కోసం నువ్వు చేయకు. ఇలా మన ఇంతమంది మన సోదరులు మాట్లాడారు. కనీసం రిటైర్డ్ అయితే శాల్వ కప్పేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి నీచమైనటువంటి బతుకులో మనం ఉన్నాము. కనీసం 1,00,000 రూపాయలు కూడా గ్రాట్యుటీ తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం లేము. ఇలా మనం అడుగుతున్నాం. ఈ చేసి IPOS ప్రకారం, సర్వీస్ రూల్స్ ప్రకారంగా పాత సర్వీసును పరిగణనలోకి తీసుకొని గ్రాట్యుటీని రూపొందించాలి. ఎప్పటికీ 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ప్రొవిజనల్ కంప్లీట్ చేయకుండా, కంప్లీట్ చేయకుండా, కనీసం ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఆపుతున్నటువంటి దుస్థితి మనం ఉన్నది అని అంటే మన ఐక్యతనే మన
లోపం. అది సాధించాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండాలి, తెగింపులో ముందుండాలి. ఒకనాడు 20,000 జీతం వచ్చినప్పుడు ఎక్కువ సీట్లలో ఎక్కువ మంది ఉంటుండే, ఇవాళ 40,000 జీతం వచ్చింది, సీట్లు ఎక్కువైనాయి, మనుషులు తక్కువయ్యారు. మరి చాలు అనుకుంటున్నారా? ఇందాకనే మాట్లాడరు సరే, వేరే వాళ్ళ వేరే ఎంప్లాయీ జీతపత్యాల గురించి మనకు మాట్లాడేటువంటి రైట్స్ లేవు. కనీసం మనది మనం మాట్లాడుకొని సిగ్గుపడాల్సిన అవసరం అయితే ఉన్నది. మనం పక్కంతో పోల్చుకుంటున్నాం. అరే వాడు జేఎల్ఎం అయిపోయి, మన ముంగటినే ఏఎల్ఎం అయిపోయి, మన ముంగటినే లైన్ ఇన్స్పెక్టర్ అయిపోయి, మనం గట్ల గిన్నే ఉన్నాం. ఇందాక మా సోదరులు చెప్పిండు, మన ఆలోచన వేయాలి. అది ఎందుకున్నావు అట్లా అని. అది మానేసి ఎంతసేపు పోయేటోడు పోతాడు, వచ్చినోడు వస్తాడు. సరే, ఆ గ్రాడ్యుయేటీ రావాలని అంటే ఖచ్చితంగా మన పాత సర్వీసును పరిగణనలోకి తీసుకొని అప్పటి నుంచి ఆ సర్వీసును గ్రాడ్యుయేటీ ఇవ్వాలి. అదే రకంగా ఇప్పటి వరకు మనం నష్టపోయినటువంటి పాత సర్వీస్ మొత్తం ఏరియర్స్తో సహా, అంటే దగ్గర 3 సంవత్సరాలు ఐడి యాక్ట్ ప్రకారంగా మనకి ఏ రకంగానైతే సర్వీస్ రూల్స్ ఇచ్చిర్రో ఆ సర్వీస్ రూల్స్ ప్రకారంగానే 5 సంవత్సరాల్లో ప్రొవిజన్ కంప్లీట్ చేసేసి సీనియారిటీ లిస్ట్ పెట్టి నీకు ప్రమోషన్ ఇవ్వాలి. అది కూడా ఇంతవరకు దిక్కుదిమానం లేదు. అది కూడా ఈ 3 సంవత్సరాల ఏరియర్స్ ని ఖచ్చితంగా ప్రతి ఆర్టిజన్ కార్మికునికి చెల్లించాలి. ఆ బాధ్యత యాజమాన్యాన్ని, తప్పు చేసినటువంటి యాజమాన్యాన్ని అని చెప్పేసి ఈ టీవీ చేసి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉంది. రెండోది, అన్యాయంగా 1948కి సంబంధించినటువంటి చట్టాలను మన వీపైన రుద్ది ఇలా ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ను అమలు చేసినటువంటి దుస్థితి ఉన్నది. తక్షణమే దాన్ని రద్దు చేసి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఏపీఎస్ సర్వీస్ రూల్స్, ఏపీఎస్ఈపీ సర్వీస్ రూల్స్ ని అమలు చేయాలి. దాంతో ప్రకారంగా సీనియారిటీని ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సీనియారిటీ లిస్టు పెట్టి, ఐపీఓఎస్ ప్రకారంగా సీనియారిటీ లిస్టును పెట్టి ఆ సీనియారిటీ లిస్టు ప్రకారంగా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. మూడవది, 4/12/2016 నాటికి అన్ని విధాలుగా ఎలిజిబుల్ అయి ఉండి కొంతమంది అధికారుల యొక్క నిర్లక్ష్యంతో సుమారు 200 మంది కార్మికులు ఇలా ఇంకా ఆర్టిజన్లు కాకుండా మిగిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి.